27వ తారీఖు సంబంధించిన ఫోటో, ఇది నిన్నటి సంబంధించిన ఫోటో. ఎఫెక్ట్ ఎట్లా చూపిస్తుందంటే, ఆహా అమ్మ మనం దొంగలం దొరికిపోతున్నాం రాబాయి, అంటే మనం వైన్ షాపులతోనే బతుకుతున్నామని గ్రహించి ఇజ్జత్ చెప్పేసి మా రాజాన్ని ఏం చేస్తానంటే, ఎన్నికలు ఉన్న దగ్గరనే వయసులు ఓపెన్ చేస్తాను, ఎన్నికలు లేని దగ్గర, అంటే ఇప్పుడు మున్సిపాలిటీలో ఎన్నికలు ఉన్నాయి, మిగతా ప్రాంతాల్లో ఎన్నికలు లేవు. మున్సిపాలిటీలోనేమో వైన్ షాపులు తెరిపిస్తాడు 10 గంటలకు, మున్సిపాలిటీలు లేని దగ్గర, ఎన్నికలు లేని దగ్గరనే ఇట్లా బంద్ పెట్టిస్తాడు. ఇది పర్మిట్ రూమ్లు, వైన్ షాపులు, ఎందుకంటే ఏతులు పడాలి కదా. ఇప్పుడు మనం కొట్టినాం కౌంటరు, దానికి ప్రజలలో వ్యతిరేకత వస్తుంది. అరే మున్సిపాలిటీ ఎన్నికలు రాగానే వైన్ షాపులు తెరిచిరని నేను అన్నా, ఉని ఆమె ఇది ఇజ్జతికే ఉన్నట్టుందని చెప్పేసి మంది ఇళ్ళకు పోయి మన ఏతులు ఆడొద్దు. ఎన్నికలు ఎక్కడ జరుగుతున్నా అక్కడ బంద్ చేయాలి వైన్ షాపులు. మీరు మునగాళ్ళు అయితే, మీరు ఒకవేళ దమ్మున మునగాళ్ళు అయితే మీరు వైన్ షాపులు బంద్ చేయాల్సింది ఎన్నికలు ఉన్న దగ్గర, ఎన్నికలు లేని దగ్గర బంద్ చేస్తే ఏమొస్తుంది? మళ్ళీ అది కూడా సాయంత్రం 5 గంటలకు.